సో శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ డాక్యుమెంట్ రివర్సల్ చూడండి. డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? మీరు రాంగ్ ఎంట్రీగా పోస్ట్ చేశారు. సో దీన్ని ఏం చేస్తామంటే మనం రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. కాన్సెప్ట్ ఇది డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్ డిస్కస్ చేద్దాము. మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. One minute. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే అసలు ఏంటి, మీనింగ్ ఏంటో చూద్దాం. చూడండి, డాక్యుమెంట్ రివర్సల్ కాన్సెప్ట్ ఏంటి? డాక్యుమెంట్ రివర్సల్. కొంచెం పైకి వెళ్ళండి, ఏముంది పైకి, పైన. ఓకే, డాక్యుమెంట్ రివర్సల్ చూడండి. ECC ప్లస్ S/4HANA బోత్ ఆర్ సేమ్ అండి, సేమ్ టు సేమ్ టాపిక్స్. మీరు ECC సర్వర్లో చేసిన, S/4HANA సర్వర్లో చేసిన, బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే డాక్యుమెంట్ రివర్సల్. ఓకే, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి? డాక్యుమెంట్ రివర్సల్ అనేది ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్. ఇట్లా టోటల్గా 3 types ఆఫ్ ది రివర్సల్స్ ఉంటాయి. ఆ ఫస్ట్ 2 అనేవి చాలా ఇంపార్టెంట్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ, యూ కెన్ రివర్స్ ఇట్ అండ్ వీ కెన్ రివర్స్ ఆల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్ రివర్సల్ అంటే మీరు ఒక డాక్యుమెంట్ని పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత ఏమైంది? బై మిస్టేక్లో డాక్యుమెంట్ అనేది రాంగ్ ఎంట్రీగా పోస్ట్ చేశారు. అమౌంట్ అవ్వచ్చు, లేదంటే పారామీటర్స్ అవ్వచ్చు, లేకపోతే డెబిట్ని క్రెడిట్గా, క్రెడిట్ని డెబిట్గా అవ్వచ్చు. ఎనీవే ఏదో ఒక రకంగా మిస్టేక్గా మీరు పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్ మనం రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఫైనల్గా ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. ఇట్లా 2 types ఆఫ్ రివర్సల్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ని రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఆ ఒక్క డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. రెండోది మాస్ రివర్సల్, మీరు 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్గా పోస్ట్ చేశారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ని మాత్రమే రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే మీరు ఒక 100 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్గా పోస్ట్ చేశారు, వాటిని మళ్ళీ రివర్స్ చేస్తారు. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ ఒకవేళ రివర్స్ చేయాల్సి వస్తే రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. సో ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్డ్ ఎనీ ఇన్కరెక్ట్ ఎంట్రీ, యూ కెన్ రివర్స్ ఇట్ అండ్ వీ కెన్ రివర్స్ ఆల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్. అది రివర్సల్ డాక్యుమెంట్ అంటే. చూడండి, ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ టు delete after complete the document entry posting, system cannot be allowed to delete the document entry. సో డాక్యుమెంట్ ని పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ డిలీట్ చేయడానికి SAP టెర్మినాలజీ ఆర్ ఫైనాన్షియల్ టెర్మినాలజీ అనేది యాక్సెప్ట్ చేయదు. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ టు delete the document entry. సో మనం డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఇట్స్ మీన్స్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు delete. సిస్టమ్ అనేది అలౌ చేయదు డిలీట్ చేయడానికి. ఓకేనా?
అదనమాట. సిస్టమ్ అనేది డిలీట్ చేయడానికి యాక్సెప్ట్ చేయదు అని అర్థం. నెక్స్ట్, at the time of account entry posting, if we can do any mistake, system cannot allow edit and delete. ఎడిట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు. ఓన్లీ 2-3 పారామీటర్స్ మాత్రమే అలౌ చేయడానికి ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. At the time of accounting entry posting, if we can do any mistake, system cannot allow edit and delete. లాస్ట్ పారా, ఎడిట్ చేయడానికి డెలీట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అంటే ఆల్ పారామీటర్స్ కూడా ఛాన్స్ ఉండదు. కొన్ని మాత్రమే 1 or 2 or 3 మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో అందువల్ల డెలీట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉండదు అనమాట. తర్వాత చూడండి, in the place of edit and delete purpose, you can use the reversal posting option and you can correct the accounting entry. సో మనం ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ పర్పస్, అంటే ఎడిట్ చేయాల్సి వచ్చినా డెలీట్ చేయాల్సి వచ్చినా అవ్వదు కాబట్టి యూ కెన్ యూజ్ ది రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ అండ్ యూ కెన్ కరెక్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీరు డెలీట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి, లేదంటే ఎడిట్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇన్ ది ప్లేస్ ఆఫ్ ఎడిట్ అండ్ డెలీట్ యూ కెన్ యూజ్ ది రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ అండ్ వీ కెన్ కరెక్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. దాన్ని రివర్స్ చేస్తాం అనమాట. అది ఓకేనా. సిస్టమ్ అలౌడ్ టు చేంజ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్ ఓన్లీ. టెక్స్ట్ ఫీల్డ్ కానీ లేదంటే అసైన్మెంట్ ఫీల్డ్ కానీ, ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం చెక్ చేసాం. ఆల్ ఫీల్డ్స్ని అలౌ చేయదు, కొన్ని ఫీల్డ్స్ని మాత్రమే అలౌ చేస్తుంది. After complete the document entry posting, we never change anything. We can change only text fields only. డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత యాజ్ పర్ ఫైనాన్షియల్ టర్మినాలజీ ప్రకారం మనము డాక్యుమెంట్ ని ఆల్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేము. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ డాక్యుమెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, యూ మస్ట్ రివర్స్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. ఇఫ్ యూ వాంట్ టు డూ, చెక్ 1 minute. I'm sorry. If you want to change document related information, you must reverse the document entry. So మనం చేంజెస్ చేయలేము కాబట్టి నాయిస్ వస్తుంది బాగా ఇక్కడ. వీళ్ళు క్లియర్ కదా? ఇంతవరకు అర్థమైందా? డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత మనం ఏమీ చేంజెస్ చేయలేము, అంటే ఆల్ ఫీల్డ్స్ అనేవి చేంజెస్ చేయలేము. 1 or 2 ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలం. అందువల్ల ఏం చేస్తాం, ఆ ప్లేస్ లో మనం ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాము. దీన్ని ఏమంటారు? రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ ని మాత్రమే రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ అంటే 10 డాక్యుమెంట్ ఎంట్రీస్ ని రాంగ్ గా పోస్ట్ చేసి వాటిని రివర్స్ చేస్తాం. అట్లా మాస్ రివర్సల్ అంటే నంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని చేస్తాం. దీన్ని ఏమంటారు? డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, F-02లో రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, కానీ రివర్స్ లో పోస్ట్ చేస్తున్నాం. ఇది బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. 40 డెబిట్ 50 క్రెడిట్. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్, కానీ రివర్స్ లో పోస్ట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ. సో ఇలా పోస్ట్ చేసినప్పుడు ఈ డాక్యుమెంట్ ని ఎలా, రాంగ్ ఎంట్రీ, ఇది రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తున్నాం. ఇలా పోస్ట్ చేస్తున్నప్పుడు ఈ డాక్యుమెంట్ ని ఎలా రివర్స్ చేయాలో చూద్దాం. ఈ మనం రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసినట్టు ఎవరు చెప్తారు? ఆడిటింగ్ టీమ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు, మీరు ఒక డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తే ఆడిటింగ్ టీమ్ వాళ్ళు వెరిఫై చేసి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నంబర్, ఈ పర్టికులర్ డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, కరెక్ట్ చేయమని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అప్పుడు మనం ఆ డాక్యుమెంట్ ని కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ వెళ్ళండి F-02. ట్రాన్సాక్షన్ కోడ్ F-02.
FB50కి వెళ్దాం, మనకు ఈజీగా ఉంటుంది, మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. FB50కి వెళ్ళండి, మీకు ఈజీగా ఉంటుంది. FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఏ కంపెనీ కోడ్లో ఉన్నామో చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఏ కంపెనీ కోడ్లో ఉన్నామో చెక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. చూడండి, ఫస్ట్ ఏమి ఇవ్వాలి, యాక్చువల్గా మీరు ఏం అకౌంట్ ఇచ్చారు, రెంట్ అకౌంట్ ఇచ్చారా? ఎగ్జాంపుల్ రెంట్ అకౌంట్ ఇవ్వాలి, కానీ రెంట్ అకౌంట్ ఇవ్వకుండా నేను ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నాను. ఏమి ఇచ్చారు? బ్యాంక్ అకౌంట్ ఇచ్చాను సార్. బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు, కొని అది ఏ మిస్టేక్ అయినా అవ్వచ్చు అండి, ఎనీ మిస్టేక్ అవ్వచ్చు. సో బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు ఎగ్జాంపుల్, లేదంటే అమౌంట్ రాంగ్ అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. క్రెడిట్, సో డెబిట్ ఇవ్వాల్సిన దగ్గర క్రెడిట్ జిఎల్ అకౌంట్, క్రెడిట్ ఇవ్వాల్సిన తోట డెబిట్ జిఎల్ అకౌంట్ అనేది ఇచ్చేసాం. ఓకేనా? సో అటువంటి చూడండి, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ పోస్ట్ చేయాలి, కానీ ఇక్కడ ఏం చేసాము, బ్యాంక్ అకౌంట్ ఎటా టు రెంట్ అకౌంట్ అని పోస్ట్ చేస్తాం. దిస్ ఇస్ ద రాంగ్ ఎంట్రీ. దీన్ని మనం ఏం చేయాలి, రివర్స్ చేస్తాం. దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ పోస్ట్ చేయండి. ఓకే, ఓ పని చేయండి, OBA7కి వెళ్ళండి, /n OBA7. ఏబీ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి, సెకండ్ వన్ ఏబీ డాక్యుమెంట్. అక్కడ 01 ఉందో చూడండి. ఓకేనా, 01 ఉండాలి. నెక్స్ట్ వెళ్ళండి. సో మనం ఇండివిజువల్ ఒక డాక్యుమెంట్ని రాంగ్ ఎంట్రీగా పోస్ట్ చేస్తాం. దీన్ని మనం రివర్స్ చేయాలి. రివర్స్ అంటే క్యాన్సిల్ అవుతుంది, తర్వాత ఫైనల్గా ఆ డాక్యుమెంట్ ఎంట్రీని మళ్ళీ పోస్ట్ చేస్తాం అన్నమాట. సో టీ కోడ్ చూడండి, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? 18 సార్. పంచండి, FB03కి వెళ్ళండి, FB03 /n FB03 కరెక్ట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. చూసారా, రెంట్ అకౌంట్ ఎటా టు బ్యాంక్ అకౌంట్ అని ఉండాలి, కానీ ఏముంది ఇక్కడ, బ్యాంక్ అకౌంట్ ఎటా టు రెంట్ అకౌంట్, రాంగ్ ఎంట్రీ ఉంది. సో దీన్ని మనం రివర్స్ చేస్తున్నాం. సో ఒక డాక్యుమెంటే కాబట్టి దీన్ని ఏమంటారు, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ట్రాన్సాక్షన్ కోడ్ ఏముందో చూడండి, FB08 నెగోసియేషన్ తీసుకోండి. FB08 ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. FB08 FB08కి వెళ్ళిపోయాం. సో ఏ డాక్యుమెంట్ ని మనం ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి ఉంది కదా, కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ ఉండాలి. తర్వాత చూడండి, రివర్సల్ రీజన్. అక్కడ ఒక టిక్ మార్క్ ఉంది చూసారా ఆ బాక్స్ లో, అట్లా ఉంటే మ్యాండేటరీగా ఆ ఫీల్డ్ ఎంటర్ చేయాలని అర్థం. రివర్సల్ రీజన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. మీరు ఏ రీజన్ మీరు ఎందుకు డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తున్నారు అనే రీజన్ అనేది తీసుకోవాలి ఇక్కడ. యాక్చువల్గా అయితే ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, ఏం తీసుకుందాం ఇక్కడ, ఏదో తీసుకోండి రిలేటెడ్గా. లాస్ట్ వన్ తీసుకుంటా, వద్దులే, లాస్ట్ 7th వన్ తీసుకోండి. ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ డేట్ కూడా కాదు, డేట్ కాదు కదా. ఏదో తీసుకోండి, మీ ఇష్టం వచ్చింది ఇచ్చేయండి. రిలేటెడ్గా లేవు, ఇవి కూడా మనం క్రియేట్ చేయొచ్చు, ఈ రీజన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, చూడండి, డిస్ప్లే డాక్యుమెంట్ లేదంటే డిస్ప్లే బిఫోర్ రివర్సల్. క్లిక్ చేస్తే ఏమర్థమవుతుంది, మీరు ఏ డాక్యుమెంట్ ని వెయిట్ ఫస్ట్ డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళాలి. మనం నెంబర్ ఇవ్వచ్చు, నెంబర్ ఇచ్చి డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేయొచ్చు.
నెంబర్ ఇచ్చాం. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ చూసారా, ఈ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాం. ఇదే కదా రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఉండాలి, కానీ బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్ ఉంది. బ్యాక్ వెళ్ళండి. లేదు ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 18 కాదనుకోండి, ఎగ్జాంపుల్ 18 తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి కూడా పిక్ చేసుకోవచ్చు మనం. ఎగ్జిక్యూట్ చేయండి, ఎంటర్ చేయండి. సో ఈరోజు పోస్ట్ చేస్తాం. ఇది లాస్ట్ వన్ 18 చూసారా, ఇది డాక్యుమెంట్ చూసారా, 18 పిక్ అయింది. ఓకే, డిస్ప్లే బిఫోర్ రివర్సల్కి వెళ్తే ఈ డాక్యుమెంటా కాదా, ఏ డాక్యుమెంట్ మీరు రివర్స్ చేసిన డాక్యుమెంట్ ఏదో చెక్ చేసుకోవచ్చు. 18 ఇచ్చాం, సేవ్ చేయండి. డాక్యుమెంట్ 19 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 19 అంటే రివర్స్ అయిపోయింది, ఏం లేదు, జస్ట్ డాక్యుమెంట్ నెంబర్, కంపెనీ కోడ్, రివర్సల్ రీజన్ ఇవి ఇచ్చేసి సేవ్ చేసేస్తాం. అంటే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. క్లియర్ కదా? ఎలా రివర్స్ చూద్దాం, రివర్స్ అయిందో లేదో చెక్ చేద్దాం. FB03 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. /n FB03 కరెక్ట్గా ఇవ్వాలి. డాక్యుమెంట్ నెంబర్ 19 కదా, స్టూడెంట్ 19 ఇచ్చి ఎంటర్ కొడితే డైరెక్ట్ గా డాక్యుమెంట్, ఈ ఒక్క డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. అలా కాకుండా నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఎంటర్ ఇచ్చేసారా, ఫైన్. డాక్యుమెంట్ లిస్ట్ ఎగ్జిక్యూట్. లాస్ట్ లో ఎల్లో మెసేజ్ ఉంది, ఎంటర్ చేయండి. చూడండి 19 SA అంటే చూడండి 19 SA పోస్ట్ చేసాం. రివర్సల్ డాక్యుమెంట్ AB వచ్చింది చూసారా, అది రివర్స్ చేస్తే AB వస్తుంది. ఎందువల్ల అంటే SAకి ఆపోజిట్ లో AB ఉంటుంది. ఓకే, ఎనీవే AB పైన డబుల్ క్లిక్ చేయండి. రివర్స్ అయిందో లేదు ఎవరు చెప్తారు? రివర్స్ అయింది సార్. ఎలా చెప్పారు? అక్కడ రెంట్ దగ్గర 40 ఉంది, 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్ కదా సార్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. చూడండి, సో మనకి డాక్యుమెంట్ రివర్స్ అయిపోయింది. 40 అంటే డెబిట్, 50 అంటే క్రెడిట్, రివర్స్ అయిపోయింది. ఓకేనా? సో అంటే మళ్ళీ ఫైనల్గా ఇంకొక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. అది పైన ఒక హ్యాట్ సింబల్ ఉంది, హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూడండి, ఈ డాక్యుమెంట్ రివర్స్ చేసినట్టు మనకు ఎలా తెలుస్తుంది? నంబర్ 1 పైన AB ఉంది, నంబర్ 1. ఓకేనా, AB ఉంది. తర్వాత చూడండి FB08 ట్రాన్సాక్షన్ కూడా కనిపిస్తుంది. FB08 అంటే డాక్యుమెంట్ రివర్స్ చేసినట్లు. చూడండి అది FB08 అంటే మీనింగ్ ఏంటి? ఇది రివర్స్ చేస్తాం, రివర్స్ చేసినట్లు అర్థం అన్నమాట. ఇది FB08 ట్రాన్సాక్షన్ కూడా అంటే డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేసాము అని అర్థం. అది క్లియరా? డాక్యుమెంట్స్ ఇండివిజువల్ డాక్యుమెంట్, ఒక డాక్యుమెంట్ ఎంట్రీ రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసి రైట్ ఎంట్రీ దాన్ని రివర్స్ చేస్తాం. అర్థమైందా లేదా? దీన్ని ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. నెక్స్ట్ మాస్ రివర్సల్ అంటే ఏంటి? ఒక 10 ఎంట్రీస్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. వెళ్ళండి. FB50కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. కరెక్ట్గానే ఇవ్వండి. అమౌంట్ రాంగ్ అనుకుందాం ఎగ్జాంపుల్, అది రివర్స్ చేయాలి మనం. ఓకే, యాక్చువల్గా మనం 10,000 ఇవ్వాలి, కానీ బై మిస్టేక్లో 5,000 ఇచ్చేసాం. ఓకేనా, 5,000 ఇచ్చి ఎంట్రీ పోస్ట్ చేయండి. 10,000 ఇవ్వాలి, బట్ బై మిస్టేక్లో ఏం చేసామో 5,000 ఇచ్చాం. Simulate and post. Go to document and display. Rent account data to bank account. Amount wrong ఇచ్చాం. ఎనీవే
సేమ్ ఇలాగే రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఏమైనా ఆప్షన్ ఉందా మనం పారామీటర్స్ ఇవ్వకుండా? ఏమైనా ఆప్షన్ ఉందా? సేమ్ ఇదే విధంగా కొన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. ఒక 5 డాక్యుమెంట్స్ పోస్ట్ పాస్ట్ చేయాలి. డేటా ఎంట్రీ సార్. నో, పాస్ట్ డేటా ఎంట్రీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. పాస్ట్ డేటా ఎంట్రీ అంటే మన ఇన్పుట్స్ ఇవ్వాలి. వితౌట్ ఇన్పుట్స్ ఇవ్వకుండా ఇదే డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. నేను 10, 20 ఎన్నైనా చేయొచ్చు. Sample document. Sorry? Sample document, sir. No. Wrong answer. Based on this document, I want to post number of documents. Post with reference, sir. Very good. Correct answer. Post with reference is the correct answer. So document number 20 ని బేస్ గా చేసుకుని సేమ్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి. FB50 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. go to టాప్ లో, go to చూడండి, టాప్ లో పోస్ట్ విత్ రిఫరెన్స్ చూడండి. 20ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాను. ఎంటర్ చేయండి. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అవసరం లేదు. ఎంటర్ చేయండి. ఎంటర్ ఇచ్చేసారా? ఓకే, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 5000. ఎంటర్. మీరు అవన్నీ ఇవ్వటం వల్ల తీసుకుంటున్నారు. సేవ్ చేయండి. గో టుకి వెళ్ళండి. డాక్యుమెంట్ 21 వాస్ పోస్టెడ్. వన్ మోర్ డాక్యుమెంట్. గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్ 20 ఇవ్వాలి. ఇలా ఇవ్వచ్చు. ఎంటర్. సేవ్. చూసారా? సేవ్. వన్ మోర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాను. అగైన్ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. సేవ్. పోస్ట్ విత్ రిఫరెన్స్ ఆప్షన్ ఉపయోగించి మనం మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తున్నాము. అగైన్ కమాండ్ ని ఫిల్ కనిపించదు. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. సేవ్. అంటే సేమ్ 20 ఎలా ఉందో అదే విధంగా నేను ఒక 10 డాక్యుమెంట్స్ ని, ఒక 5 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తున్నాను. అగైన్ గో టుకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. ఎంటర్. సేవ్. ఓకే, 25 చూడండి. డాక్యుమెంట్ 20 నుండి 25 వరకు నేను ఎగ్జాంపుల్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాను. 20 to 25 నేను రాంగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశాను. 20 to 25 రాంగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం 20, 25 రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశాం కదా, ఇవన్నీ రివర్స్ చేయాలి. FB03కి వెళ్ళండి. FB03 అన్ని 5000 ఉంటుంది. నెంబర్ రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్. చూడండి 20, 21, 22, 23 ఇవన్నీ మనమే పోస్ట్ చేసాం. 25 వరకు రాంగ్ ఎంట్రీస్, అన్ని ఒకే టైప్ ఎంట్రీస్. ఇవన్నీ రివర్స్ చేయాలి మనం. మాస్ రివర్సల్. more than one document. If you want to reverse the more than one document, you can take the mass document reversal. Mass document reversal ద్వారా ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం రివర్స్ చేయొచ్చు. ఓకేనా? మాస్ డాక్యుమెంట్ రివర్సల్ 20 నుండి 25 వరకు 100 ఉన్నా రివర్స్ అవుతాయి. 200 ఎంట్రీస్ రాంగ్ ఉన్నా కూడా రివర్స్ అవుతాయి. టీ కోడ్ ఏంటి? టీ కోడ్ మాస్ డాక్యుమెంట్ రివర్సల్ F.80 వెళ్ళండి. F.80 కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ నుండి ఏ డాక్యుమెంట్ వరకు రివర్స్ చేస్తున్నాము? 20 నుండి 25. ఒకవేళ 20, 30, 31, 60, 61 అలా ఉంది, మల్టిపుల్ అన్నమాట. అప్పుడు ఏం చేయాలి? రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ చూసారా? రైట్ సైడ్ అదిగో క్లిక్ చేయండి. అక్కడ మల్టిపుల్ సెలెక్షన్ ఇక్కడ ఇవ్వాలి. కాపీ పేస్ట్ చేయాలి. ఎలా కాపీ పేస్ట్ చేస్తారు?
ఎక్సెల్ లో కానీ ఇందులో నంబర్స్ అన్ని యాడ్ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఎలా చేస్తారు? అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ లాస్ట్ ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ చూడండి. ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అంటారు. ఇక్కడ పేస్ట్ చేయకూడదు. ఎస్ఏపీలో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా కాపీ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా ఇవ్వాలి. మల్టిపుల్ ఎంట్రీస్ అయితే క్లోజ్ చేయండి. సో 20 నుండి 25 వరకు మనము నంబర్ రేంజ్ అనేది ఇచ్చేస్తాం. నెక్స్ట్ ఇయర్, ఫిజికల్ ఇయర్ 2024. ఓకే, 2024 రైట్ సైడ్ అవసరం లేదు. 2025 24 క్లోజ్ చేయండి. తర్వాత రివర్సల్ రీజన్ అన్నాడు. రివర్సల్ రీజన్ ఏమివ్వచ్చు? కిందకి రండి. 06 డ్రాప్ డౌన్ చేయండి. ఏమైనా తీసుకోవచ్చు, వీటిలో ఏదైనా తీసుకోవచ్చు. మీ ఏ ఆప్షన్ చూడండి. ఎగ్జాంపుల్ మనం అమౌంట్ వాల్యూ రాంగ్ ఇచ్చాం కదా, ఏముంది ఇక్కడ చూడండి. రిలవెంట్ ఇన్కమ్ ఒరిజినల్ డేట్. ఓకే, అది ఇవ్వండి. ఓకేనా, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ లో టెస్ట్ రన్ ఉంది అంటే దిస్ ఇస్ నాట్ రియల్ రన్, జస్ట్ మనం చెక్ చేసుకుంటున్నాం. టెస్ట్ రన్, దిస్ ఇస్ నాట్ రియల్ రన్. టెస్ట్ రన్ ఇస్తే ఇచ్చేసాం, పారామీటర్స్ అన్ని ఇచ్చాం. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఏ డాక్యుమెంట్స్ రివర్స్ అవుతున్నాయి? 20, 21, 22, 23, 24, 25 ఇవన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. బ్యాక్ వెళ్ళండి. జస్ట్ గో బ్యాక్. టెస్ట్ రన్ రిమూవ్ చేయండి. సో దిస్ ఇస్ రియల్ రన్. ఎగ్జిక్యూట్ చేస్తే రియల్ రన్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? 20 డాక్యుమెంట్ నంబర్ 20 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నంబర్ 26. 21 reversed with document number 27. 23 reversed with document number 29. 24 reversed with document number 30. 25 reversed with document 31. So 20, 21, 22, 23, 24 అనేవి 30, 31, 32 సారీ ఎలా రివర్స్ అయినాయి? పైకి వెళ్ళండి. 26, 27, 28 గా రివర్స్ అయినాయి. అంటే 26th నుండి స్టార్ట్ అయినాయి. అంటే 1 more నెంబర్ అనేది జనరేట్ అయింది. రివర్స్ అయిందా లేదా చెక్ చేద్దాం. వెళ్ళండి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. కంప్లీట్. చూసారా? 25 వరకు ఎస్ఏ ఉన్నాయి, తర్వాత ఏబి ఉంది, అంటే రివర్స్ అయినట్లు. ఓకేనా? ఏబి. రెంట్ అకౌంట్ డేటా చూడండి, ఇవన్నీ క్యాన్సిల్ చేసేస్తాం. అంటే ఏంటి? ఏబి అని ఉంటే రివర్స్ అయిపోయినట్లు. ఇంకా రివర్స్ అయిందా లేదా? 40 రెంట్ ఉండాలి, 50 రెంట్ ఉంది. చూసారు? రివర్స్ అయింది. 40 డెబిట్, 50 క్రెడిట్, కానీ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిందా లేదా? అది క్లియర్ అయిందా లేదా? అయింది సార్. అది కాలేదు సార్. అయ్యింది. ఎందుకు అవ్వలేదు? ఎవరు చెప్పారు కాలేదని? మీరు వినలేదు, క్లాస్ వినట్లేదని అర్థం. 40, 50 చూడండి. ఇక్కడ రెంట్ అకౌంట్ ఎట్ టు కాల్ బ్యాంక్ అకౌంట్. 40 అంటే ఏంటి? మనం ఓన్లీ అమౌంట్ కదా సార్ మనం రాంగ్ ఇచ్చింది. మనం ఎంట్రీ కరెక్ట్ గా ఇచ్చాం కదా సార్. అమౌంట్ రాంగ్ ఇచ్చాం కాబట్టి డాక్యుమెంట్ రివర్స్ చేసాం మనం. ఓకే సార్. అమౌంటే రాంగ్ ఇచ్చాం మనం. డాక్యుమెంట్ అనేది రివర్స్ చేస్తాం. అది ఏ మిస్టేక్ అయినా అవ్వచ్చు. అది అమౌంట్ రాంగ్ ఉండొచ్చు, పారామీటర్స్ రాంగ్ ఉండొచ్చు, డేట్ రాంగ్ ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇంతకుముందు పోస్టింగ్ రివర్స్ చేసి మళ్ళీ రివర్స్ చేస్తాం. బట్ ఎనీ మిస్టేక్ అయినా అవ్వచ్చు. ఆ డాక్యుమెంట్ ని క్యాన్సిల్ చేయాలంటే డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం. దీన్ని డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. క్లియరా? సార్ ఇప్పుడు మనం ఈ క్యాన్సిల్ చేసిన డాక్యుమెంట్స్ మళ్ళీ ఇప్పుడు ట్రాన్సాక్షన్ కనిపిస్తాయి సార్. అంటే ఇప్పుడు 40 ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఏంటండి? ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో కనిపిస్తాయి సార్ రివర్స్ చేసినవి. కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఏబి అంటే అది అప్డేట్ అవ్వదు, టోటల్ వాల్యూ పైన అప్డేట్ అవ్వదు. సార్ మనకి అక్కడ జిఎల్ డాక్యుమెంట్ డిస్ప్లేలో కనిపించవా సార్? కనిపిస్తాయి, బట్ అవి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన అప్డేట్ అవ్వవు. ఒక స్టాండర్డ్ ఇప్పుడు శాంపిల్ డాక్యుమెంట్ ఎట్లా, ఇది కూడా అంతే.
రివర్స్ చేసామంటే ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్స్ పైన దాని వాల్యూ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు అని అర్థం. సార్ నాకు డౌట్ సార్, అంటే ఇప్పుడు మనం 20 నుంచి 25 వరకు రాంగ్ ఇచ్చాం సార్, దాన్ని 26 నుంచి 31 వరకు రివర్స్ చేసినాం. అంటే ఇప్పుడు ఈ 20 నుంచి 31 వరకు ఏం కనిపించవు సార్ మనకి? కనిపిస్తాయండి. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వవు. అది డాక్యుమెంట్ అనేది కనిపిస్తుంది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. అది కౌంట్ అవ్వదండి, అది ఆ వాల్యూ అనేది కౌంట్ అవ్వదు. రైట్, అండర్స్టూడ్. రైట్, మీరు అలా చేయలేదు, అది కూడా తెలియాలంటే జిఎల్ బ్యాలెన్సెస్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ఓకే, ఎనీవే చూడండి, ఇక్కడ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసి రివర్స్ చేసాం, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. తర్వాత మల్టిపుల్ డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ గా పోస్ట్ చేసి రివర్స్ చేసాం. తర్వాత ఏముంది, ఇవి మేజర్గా ఇంపార్టెంట్. ఇంకోటి కూడా ఉంటుంది, రివర్సల్ ఆఫ్ రివర్సల్, అంటే రివర్స్ చేసిన దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలి. కరెక్ట్ గా ఉన్న ఎంట్రీ బట్ మీరు బై మిస్టేక్ లో రివర్స్ చేశారు, అప్పుడు ఏం చేయాలి? F-02 వెళ్ళండి, F-02. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. ఇక్కడ ఆల్రెడీ రిఫర్ చేసిన డాక్యుమెంట్ ఏముంది, పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన క్లిక్ చేయండి. మీరు రివర్స్ చేసిన డాక్యుమెంట్ ఏముంది రీసెంట్ గా, ఎగ్జాంపుల్ 30. ఓకేనా? సో దీన్ని మనం రివర్స్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ అమౌంట్ రాంగ్ ఇచ్చామనుకుందాం, డు నాట్ ప్రాసెస్ ది అమౌంట్ ఇవ్వని చెప్తాను. ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి 10,000, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. చూసారా, సేవ్ చేయండి, సేవ్. రివర్స్ చేసిన డాక్యుమెంట్ నే రివర్స్ చేశాను. ఓకేనా? ఓపెన్ చేయండి, FB03 వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ తీసేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. అది 10,000 ఉండాలి. డబుల్ క్లిక్ చేయండి, చూసారా 10,000. రివర్స్ చేసిన దాన్ని రివర్స్ చేసాం. టీ కోడ్ ఏంటి, F-02 ద్వారా ఆల్రెడీ రివర్స్ చేసిన డాక్యుమెంట్ ని రివర్స్ చేసాం, F-02. సో ఇలా రివర్స్ చేసే టైంలో మనకి డిఫరెంట్ రీజన్స్ అనేవి తీసుకుంటాం. ఆ రీజన్స్ కూడా మనం ఓన్ గా క్రియేట్ చేయొచ్చు, ఓన్ గా కూడా రీజన్ క్రియేట్ చేయొచ్చు. ఇండివిజువల్స్ ఎటువంటి మిస్టేక్ చేస్తుంటారు, ఎగ్జాంపుల్ లాస్ట్ లో ఉన్నాయా చూడండి, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇండివిజువల్ ఎటువంటి మిస్టేక్స్ చేస్తుంటారు, వాటిని బేస్ గా చేసుకుని కింద టైప్ చేయండి, లాస్ట్ లో టైప్ చేయండి. ఎటువంటి మిస్టేక్ చేస్తుంటారు ఇండివిజువల్స్ అనేవాళ్ళు, పోస్టింగ్ డేట్ రాంగ్, ఇవన్నీ మనం క్రియేట్ చేయొచ్చు. పోస్టింగ్ డేట్ రాంగ్, డాక్యుమెంట్ డేట్ రాంగ్, GL అమౌంట్ రాంగ్, GL అకౌంట్ రాంగ్, పేమెంట్ రాంగ్, కరెన్సీ రాంగ్, పారామీటర్స్ రాంగ్, వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్, ట్యాక్స్ కోడ్ రాంగ్. ఇటువంటి మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు. ఇవన్నీ కూడా క్లయింట్ రిక్వైర్మెంట్ అడిగి మనం తీసుకోవాలి, ఏమేమి క్రియేట్ చేయాలి, రీజన్స్. మన యాక్చువల్ డాక్యుమెంట్ రివర్స్ చేసేటప్పుడు రీజన్ ఏంటి, ఎందువల్ల డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు అనేది ఈ రీజన్స్ అన్నమాట. మనం అక్కడ తీసుకున్నాం కదా ఆల్రెడీ, చూద్దాం. SPROకి వెళ్ళండి, ఇవన్నీ మనం క్రియేట్ చేద్దాం.
ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఇక్కడ మనం తీసుకున్నాం, ఇంతకుముందు చూసాం కదా 1 2 3, ఇంతకుముందు చూసాం కదా. సరే ఓ పని చేద్దాం, న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ ఏమిద్దాము? రివర్సల్ రీజన్స్ ఎగ్జాంపుల్ A1 A2 A3 అవన్నీ కాపీ పేస్ట్ చేయండి. మీరు అక్కడ టైప్ చేశారు కదా, కాపీ చేయండి అవన్నీ. ఎక్కడ ఇస్తారు? మిడిల్ టెక్స్ట్ దగ్గర ఇవ్వండి, ఎంటర్ ఇవ్వద్దు. రీజన్ నేమ్ ఏమైనా తీసుకోవచ్చు. యూ కెన్ సెటప్ ఎనీ 2 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. ఎగ్జాంపుల్ A1 A2 A3 A4 A5. A4 A5 A6 A7 A8. వీటిలో ఏవైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా? సేవ్ చేయండి. కన్విన్స్ చేయండి. ఓకేనా? సో ఇవన్నీ సేవ్ చేస్తాం మనం. ఇవన్నీ సేవ్ చేస్తాం. ఇవన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి? డాక్యుమెంట్ రివర్స్ చేసే చోట కనిపిస్తాయి మనకి ఇవన్నీ కూడా. డాక్యుమెంట్ రివర్స్ ఎక్కడ చేస్తున్నాము? ఏటీ కోడ్, ఎన్ఐటి కోడ్, ఎఫ్బి ఎగ్జాంపుల్ F.80 F.80. ఇక్కడ రివర్సల్ చూడండి, అది అవసరం లేదు, ఇక్కడ లాస్ట్ లో చూడండి. రీజన్ ఫర్ రివర్సల్ డ్రాప్ డౌన్ చేయండి. మనం A1 A2 క్రియేట్ చేస్తాం కదా, అవన్నీ కనిపించాలి. చూసారా? A1 A2 A3 ఇవన్నీ కూడా, ఇవన్నీ క్లయింట్ చెప్తారు. సో మీరు డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు? రీజన్ ఏంటి? ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ డేటా, రాంగ్ పోస్టింగ్ రాంగ్ డేటా, డాక్యుమెంట్ డేట్ రాంగా, లేకపోతే జిఎల్ అకౌంట్ రాంగా, పేమెంట్ రాంగా, ఏంటనేది మనం సెలెక్ట్ చేసుకుని మీరు డాక్యుమెంట్ని రివర్స్ చేస్తారు. అది ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అవ్వచ్చు, మాస్ రివర్సల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. మీరు ఏ మిస్టేక్ అయినా చేయండి, డాక్యుమెంట్ రివర్స్ చేసి అది క్యాన్సిల్ చేసి ఫైనల్గా 1 more డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తారు. మీరు రివర్స్ చేస్తారంటే ఆ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. అది విషయం. క్లియరా? క్లియరా కదా? ఓకే సార్. 1 minute, మీకు ఏదైనా మిస్ చేసినట్లున్నా చూస్తున్నాను. 1 minute. ఓకే రైట్ అండి, ఇది సెషన్. సో సింపుల్ కాన్సెప్ట్ ఉంది ఇది. డాక్యుమెంట్ రివర్సల్, అది మొత్తం షీట్ అంతా చదవండి. ఫస్ట్ ఏంటంటే ఆ షీట్ అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. సో రేపు క్లాస్ ఏంటంటే SLA నోట్ చూడండి. SLA రేపు ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ఎర్రర్ ఫామ్ అయింది, ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా? క్లియరా? ఓకే అండి, బాయ్. SLA నోట్ చేసుకున్నారా? SLA కలర్ యాడ్ చేయండి, ఏదన్నా కలర్ రెడ్ కానీ ఏదైనా ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రేపు ఈ పాయింట్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు చేసేయండి. థ్యాంక్ యూ అండి.